మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ మాలతి శ్యామల. నేను ప్రకృతి వైద్య కళాశాల ప్రకృతి వైద్య చికిత్సాలయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనము డెలివరీ అయిపోయిన తర్వాత అంటే బిడ్డ పుట్టిన తర్వాత చాలా మంది లావ్ అయిపోతున్నారు. ఇవాళ రేపు వచ్చినటువంటి మహిళల్లో పెద్ద సమస్య తయారైంది అని అంటే పొట్ట దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అయిపోతున్నాము, హిప్స్ బాగా పెరిగిపోతున్నాయి, దాంతో పాటుగా నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది, అదే విధంగా నీరసం ఎక్కువగా అయిపోతుంది. వీటన్నిటికీ మనము ప్రకృతి వైద్యంలో ఎటువంటి చికిత్సా విధానాలని చేసుకోవచ్చు, దీన్ని ఎలా నివారించుకోవచ్చు, అసలు రాకుండా మనం ఎలా చేయవచ్చు, వచ్చిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా పరిష్కారం తెలుసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. దీనికి ముఖ్యమైన కారణము మహిళల్లో ఇవాళ రేపు దాదాపుగా 50 నుంచి 60% మంది మహిళల్లో మనము డెలివరీ అయిపోయిన తర్వాత పొట్ట దగ్గర ఫ్యాట్ బాగా పెరిగిపోతూ వస్తుంది అనమాట. ఫస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత 5 కేజీలు కనుక పెరుగుతారు. డెలివరీ అయిపోయిన 10 రోజులకి పాప కానీ బాబు కానీ పుట్టినటువంటి పిల్లవాడు పెరుగుతూ ఉన్న టైం లోపల వీళ్ళు కూడా ఒబేసిటీ పెరిగిపోతూ మనం చూస్తున్నాం. దీనికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యాయామము చేయకుండా అధికమైనటువంటి క్యాలరీలో ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్లనే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అది ఎలా అంటే ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉన్నారు అని అంటే ముందు ఎంటీగా వచ్చేటటువంటి క్యాలరీస్, అధికమైనటువంటి క్యాలరీస్ ఏవైతే ఇస్తామో అవి ఫుడ్ని మనం వాళ్ళని ప్రెజెంటేషన్ గా తీసుకొని వెళ్తాం. బయట దొరికేటటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి స్వీట్స్, లేకపోతే ఈ అమ్మాయికి స్వీట్స్ ఇష్టం అని చెప్పి స్వీట్స్ బాగా పెట్టడము, లేకపోతే నువ్వు అసలు ఎటువంటి పని చేయకూడదు, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు కాబట్టి నువ్వు ఎటువంటి పని కూడా నువ్వు చేయకూడదు, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. నీవు ఇంకా కొంతమందికి ఏమవుతుంది అని అంటే గైనకాలజిస్ట్, ఆబ్స్టిషియన్స్ వాళ్ళు చెప్పేటటువంటిది నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో అనగానే వీళ్ళు టోటల్ గా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని టోటల్ గా బెడ్ రెస్ట్ అయిపోతున్నారు. అంటే ఎటువంటి పని కూడా వాళ్ళు చేయటం లేదనమాట. దాని వల్ల కూడా ఏమవుతుంది అని అంటే అదే అలవాటైపోయి ఆ విధమైనటువంటి లైఫ్ స్టైల్ 9.5 నెలలు అదే లైఫ్ స్టైల్ అలవాటైపోయి దాని తర్వాత కూడా బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలలు ఏం చెప్తారు, బాలింత, నువ్వేం పని చేయకూడదు, నువ్వు దానికి ఇలా ఉండాలి అని. పూర్వకాలంలో బాలింతలు కూడా బాలింత అంటే ఎంత 40 రోజుల వరకు మాత్రమే, దాని తర్వాత ఇంకా మామూలుగా సాధారణంగా అందరూ అన్ని పనులు చేసుకోవాలి. ఒకప్పుడు పొలానికి వెళ్ళి పనిచేసేటటువంటి వాళ్ళు ఎంత బాగా ఉంటున్నారు. కానీ ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మనం మారిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం ఒక కుర్చీకే అంకితం అయిపోయి ఉన్నాం అనమాట. మన యొక్క విధానం ప్రెగ్నెన్సీ రాగానే మనము సేఫ్టీగా మెజర్స్ తీసుకుంటున్నాము. ప్రెగ్నెన్సీ రాగానే అది చాలా వరకు కొంతవరకు మంచిదే, కానీ అతిగా దాన్ని మనం తీసుకోవటం వల్ల కూడా ఊబకాయం వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉందన్నమాట. సో దీన్ని నివారించడానికి మనం ముఖ్యంగా ఏం చేసుకోవాలి అని అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే వ్యాయామం చేయాలి. ఆ వ్యాయామం కూడా ఎలాగా అనంటే నిపుణులైనటువంటి వాళ్ళు ఇవాళ రేపు మనకి యోగా ఫర్ ప్రెగ్నెన్సీ అని చెప్పి చాలా బాగా ప్రచారంలోనికి వచ్చింది. కానీ దానిలో కూడా ఏ కరెక్ట్ అయినటువంటి ఆసనం చేయాలి, ఎలా ఎంతసేపు ఒక్కొక్క ఆసనాల లోపల మనము దానిని స్ట్రెస్ చేసి పెట్టి ఉండాలి. ఎందుకు యోగాసనాలు చేయాలి అని అంటే ఇక్కడ పెరీనియల్ మజిల్స్ బాగా ఇంట్రాక్ట్ అయ్యి పెరీనియల్ మజిల్స్ కి రిలాక్సేషన్ అవుతుంది అనమాట. ఆ రిలాక్సేషన్ అవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే నార్మల్ డెలివరీ అవ్వేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కనుక మనం యోగా చేస్తే నార్మల్ డెలివరీ ఎందుకు అవుతుంది అని అంటే పెరీనియం మజిల్స్ కి బాగా స్ట్రెస్ అవుతుంది. అంతేకాకుండా మనము చేసేటటువంటి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మనం చేసేటటువంటి మెడిటేషన్ బిడ్డ మీద కూడా అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే రక్త ప్రసరణ శరీరానికి బాగా అవుతుంది, మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. అదే విధంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి అధికమైనటువంటి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు వాళ్ళు ఏమి తినలేకపోతారు. 5వ నెల అయిపోయిన తర్వాత వామిటింగ్స్ తగ్గిపోగానే ఆ వార ఈ వార కలిపి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది.
బిడ్డ పుట్టినప్పుడు కడుపులో amniotic fluid బేబీ ఉంటే ఎలా అయినా వెయిట్ పెరుగుతారు. కానీ అధికమైనటువంటి బరువు పెరగటం వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు, వాళ్ళకి హైపర్ టెన్షన్ రావచ్చు, అదే విధంగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒక రకమైనటువంటి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. ఎందుకనంటే వెయిట్ బాగా పెరిగిపోయి తొడల దగ్గర లేకపోతే చేతుల కింద ఎక్కడైతే గాలి సోకనటువంటి ప్రదేశాలు ఉంటాయో గాలి సోకనటువంటి ప్రదేశాల లోపల ఈ వెయిట్ బాగా ఎక్కువైపోయి ఒక మజిల్ రాసుకొని అనేకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అనేసనంటే ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఎంతైతే బరువు పెరగాలో అంతే బరువు పెరుగుకుంటూ ఎక్స్ట్రా బరువు తగ్గించడానికి మూలంగా మనం చేయవలసినటువంటి విధి విధానం ఏంటి అని అంటే యోగా చాలా చాలా ఉపయోగకరంగా మనకి పనిచేస్తుంది. ఇప్పుడు వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల మేము పరిశోధన చేసేది ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి లేడీస్ యోగా చేయటం వల్ల ఎంత మందికి నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి అనేటటువంటిది ఇప్పుడు మేము పరిశోధన చేస్తున్నాము. దాని లోపల ఇప్పటికి మాకు వచ్చినటువంటి వాళ్ళు 8 మంది వచ్చారు. 8 మందిలో 5 మంది నార్మల్ డెలివరీ అయ్యారు. 8 మందిలో 5 మంది రిజిస్టర్ చేసుకున్నటువంటి 8 మందిలో 5 మంది నార్మల్ డెలివరీ అయ్యారు. ఇంకా 2 ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. సో ఎందుకు ఇది నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము అనంటే యోగా చేయటం వల్ల దాని తర్వాత డెలివరీ అయ్యాక కూడా వాళ్ళు వెయిట్ పెరగలేదు. నార్మల్ గా ముందర ఎంత వెయిట్ ఉన్నారో ప్రెగ్నెన్సీ రాకముందు ఎంతైతే వెయిట్ ఉంటారో అదే వెయిట్ యోగా చేయటం వల్ల తర్వాత కూడా డెలివరీ అయ్యాక కూడా అదే మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా యోగా చేయటం వల్ల లేకపోతే వాకింగ్ చేయటం, యోగా ఒకటే కాదు వాకింగ్ చేయటం వల్ల కూడా చాలా వరకు మనము దానిని మన యొక్క ఊబకాయలు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేటటువంటి వెయిట్ ని మనము రాకుండా మనం నివారణ చేయవచ్చు. ఎందుకు అనంటే ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ అది. మజిల్స్ అన్నిటికీ కూడా కండరాలన్నిటికీ కూడా మంచిగా పనిచేస్తాయి. మన లోపల ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని అది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఆ ఎక్సెస్ ఆఫ్ ద షుగర్ ని బయటకి స్వేద రూపంలో అవన్నీ కూడా బయటకి పంపించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. షుగర్ బ్యాలెన్స్ ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యోగా ఒకటి చేయాలి. అదే విధంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలనేటటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆహారం ఎలా తీసుకుంటామో బాలింత టైంలో కూడా మనం అదే రకమైనటువంటి ఆహారం తీసుకుంటే చాలా వరకు మనకి వెయిట్ రాకుండా ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి. ఆ వాంతులు అయినప్పుడు కొంచెం ప్రతిరోజు కూడా కొంచెం అల్లం రసం తీసుకోవడము లేదా జీలకర్ర కషాయం తీసుకోవడం మన అందరికీ తెలిసినటువంటిదే. సో అవి మనం తీసుకుంటూ దాంతో పాటుగా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటూ తర్వాత మనం ఎప్పుడైతే ఈ వామిటింగ్స్ అవి తగ్గిపోయాయి అనుకోండి అప్పుడు తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలు అంటే సగ్గుబియ్యం జావ కానీ లేకపోతే కనుక పళ్ళ రసాలు కానీ ఇంకా వాటితో పాటుగా మనం చేసేటటువంటి అన్నంతోనే కిచిడీ లాగా చేసుకొని తినడం కానీ ఇట్లాంటివి కనుక తేలికగా జీర్ణమయ్యే అన్ని రకాల కూరగాయలు వేసి మనం ఇప్పుడు ఇవాళ రేపు అందరూ అనుకుంటున్నారు కదా జీరా రైస్ తింటున్నారు కదా, అలా జీరా రైస్ లాగా కానీ ఏదైనా కనుక చేసుకొని తింటే మనకి అది తొందరగా జీర్ణం అవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగా ఉంటుంది, మనకు తినబుద్ధి అవుతుంది అనమాట. అట్లాగే పాలు ఎక్కువగా తీసుకోవడము, ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు పాలు కూడా తీసుకోవడం, పాలు కూడా చాలా అవసరమైనటువంటి పోషక పదార్థం కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవడం, పండ్లు ఎక్కువగా తీసుకోవడం. చాలా మంది అనుకుంటారు అరటి పండు తినకూడదు, బొప్పాయి పండు తినకూడదు అని అనుకుంటారు. అలాంటివన్నీ ఏం లేవు. దానిలో ఉన్నటువంటి పొటాషియం చాలా బాగా పనిచేస్తుంది. అరటి పండులో బాగా పండినటువంటి పపాయ మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. దానిమ్మ పళ్ళు తీసుకుంటే దగ్గొస్తుంది అని అనుకుంటారు, కానీ దానిమ్మ పళ్ళు తీసుకోవటం వల్ల మంచి బోన్ స్ట్రెంత్ బేబీకి బాగా వస్తుంది కాబట్టి దానిమ్మ పళ్ళు ప్రతిరోజు తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు తీసుకోవటం వల్ల మంచిగా amniotic fluids అవుతుంది. వీటన్నిటితో పాటుగా మంచి నీళ్లు బాగా తీసుకోవాలి. ప్రతి ఒక్క గంటకి ఒక గ్లాస్ చొప్పున 24 గంటల్లో గంటకు ఒక గ్లాస్ చొప్పున మనం అంటే 12 గంటలు మనం మేల్కుంటాం అనుకోండి, 12 గంటలు మనం పని చేస్తున్నాము లేదా 18 గంటలు మనం పని చేస్తున్నాము అంటే 18 గంటల్లో కనీసం గంటకు ఒక గ్లాసు మంచినీళ్ళైనా మనం తీసుకుంటే మనకి ఫ్లూయిడ్ బాగా తక్కువ అవుతున్నాయి అటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్లస్ డ్రై బేబీ కాకుండా కూడా మనకి ఉంటుంది అనమాట. దాంతో పాటుగా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే మంచిగా నిద్ర. ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా నిద్రపోతే ఎంత నిద్రపోతారో అంత ఒబేసిటీ రాకుండా ఉంటుంది. ఇది అధ్యయనంలో బాగా తేలింది. ఎవరికైతే స్ట్రెస్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఒబేసిటీ రాదు ఆఫ్టర్ ద డెలివరీ అనేది. సో కాబట్టి నిద్ర కూడా చాలా అవసరము. నిద్ర కూడా మంచిగా వాళ్ళు పడుకోవాలి. ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమవుతున్నారనంటే ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి అర్ధరాత్రి 12, 2, 1 గంట వరకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లా పని వేళలు మనం తగ్గించుకొని మనం రాత్రి 10 గంటల నుంచి 11 లోపల పడుకుంటే
పొద్దున్నే మళ్ళీ 5 గంటల వరకు లేచి పని చేసుకుంటే ఆ 6-7 గంటల నిద్ర మాత్రం కంపల్సరీగా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అవసరం అవుతుంది. అదే విధంగా బాలింత టైంలో కూడా 6-7 గంటల వరకు నిద్ర చాలా వరకు అవసరం. ఎంత నిద్రపోతారో అంత మంచిగా ఆలోచన శక్తి పెరుగుతుంది. అంతే విధంగా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్స్ అనేటటువంటి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి తెలియకుండా స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ మన లోపల నుంచి అవి బయటకి ఉత్పత్తి అయ్యి మనం సంతోషకరంగా ఉంటాము. సో ఈ నిద్ర కూడా చాలా అవసరం. ఆహారము, వ్యాయామము, నిద్ర ఈ 3 కనుక మనం రెగ్యులర్ గా ఒక టైలర్ మేడ్ గా మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం అవలంబించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు ప్రెగ్నెన్సీలో వెయిట్ రాకుండా ఉంటుంది.